మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మేలు చేసేలా కాకుండా పూర్తిగా అబద్ధాలతో నిండిన బడ్జెట్గా ఉందని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రస్తావిస్తూ బడ్జెట్లో మహిళలకు 2,500 ఇవ్వబోతున్నామని చెప్పి నయా పైసా బడ్జెట్లో పెట్టలేదని చెప్పారు. అంతేగాక ఈ బడ్జెట్లో అందాల పోటీల కోసం 250 కోట్లు కేటాయించారని ఎద్దేవా చేశారు. 2,500 ఇస్తారేమో, బడ్జెట్లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2,500 రూపాయల సంగతి దేవుడు ఎరుగు, కానీ 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు 250 కోట్లు బడ్జెట్లో పెట్టిండు, కానీ 2,500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్లో పెట్టలేదు. ఇవాళ మహాలక్ష్మి 2,500 ఇస్తారేమో, బడ్జెట్లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2,500 రూపాయల సంగతి దేవుడు ఎరుగు, కానీ 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు 250 కోట్లు బడ్జెట్లో పెట్టిండు, కానీ 2,500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్లో పెట్టలేదు.